స్టార్టింగ్లోనే, ఆ చూపులోనే, ఆ తలపులోనే, ఆ వినికిడిలోనే, ఆ తాకిడిలోనే అక్కడే నన్ను ఆపే ప్రభు, అక్కడే నన్ను వెనక్కి లాగు ప్రభు. భక్తుడని యోసేపు, యంగ్ బాయ్, టీనేజ్లో ఉన్నాడు, 17-18 ఇయర్స్ యంగ్ బాయ్. అందగత్తి శోధిస్తుంది, అందంతో శోధిస్తుంది, గిఫ్ట్స్తో శోధిస్తుంది, రకరకాలుగా వ్యభిచారపు శోధనలో యోసేపు అక్కడే ఉండి నిగ్రహించుకున్నాడు లేదా? అక్కడే ఉండి నిగ్రహించుకున్నాడమ్మా. ఏం చేశాడు? అది ఆ తప్పులు మనం ఎప్పుడు చేయకూడదు. నేను నిగ్రహించుకుంటాను, ఇక్కడే ఉంటాను, పని జరగదు. వీఆర్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. నిగ్రహించుకోలేం. నువ్వు కండలు సంపాదించుకోగలవేమో, జ్ఞానాన్ని సంపాదించుకోగలవేమో, కానీ నీ కండలో నీ జ్ఞానం. సంసోనుకున్న కండలు ఎవడుకున్నాయి? సంసోన్ అంత మైటియెస్ట్ ఎవడనున్నాడా? సాల్మన్ అంత వైజెస్ట్ ఎవడనున్నాడా? సాల్మన్ అంత వైజెస్ట్ లేడు, శాంసన్ అంత మైటియెస్ట్ లేడు. ఇద్దరు ఎందులో పడిపోయారు? ఇంక మనమైపోయేటోళ్ళు అదేనండి. సంసోన్ లాంటి బలవంతుడు లేడు, సొలొమోను వంటి జ్ఞానవంతుడు లేడు. ఇద్దరు కూడా పడిపోయారు పాపంలో. నువ్వు నేనే పాటోళ్ళు. మనకి ప్రభు ఇచ్చిన అడ్వైజ్ ఒకటే, వాక్యం ఇచ్చిన అడ్వైజ్, దౌడ్కే చల్. ఏంటి? పారిపోతే పరిగాయి, దౌడ్. అక్కడుండి పారిపో. మన దేవుని ఏమని అడగాలి తెలుసా? పారిపోయే శక్తి, పారిపోవడానికి కూడా శక్తి కావాలి తెలుసా? అది ఆకర్షించి లాగేస్తున్నప్పుడు. అందుకనే మీరు యాకోబు చక్కటి మాట అంటాడు, ఏడవబడి అనే మాట. మీరు దురాశల చేత ఏడవడం అంటే ఏంటి తెలుసా? 1వ తరగతి బడికి వెళ్ళకపోతే అమ్మ ఏం చేస్తుంది? లాక్కెళ్ళి రిక్షాలు కూర్చోబెట్టదు, లాక్కెళ్ళి ఆటోలు కూర్చోబెట్టచ్చు, బస్సులు కూర్చోబెట్టచ్చు. అలాగా దురాశల చేత వద్దనుకున్నా సరే దురాశ ఏం చేస్తుంది? లాక్కెళ్ళిపోద్ది అంతే. దురాశ చేత ఏడవబడి దాని ఫోర్స్కి ఆపోజిట్ ఫోర్స్లో మనం పరిగెట్టాలంటే వీ నీడ్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే డిజైర్ స్టేట్లో ఉన్నప్పుడే ఈజీ. సిన్ అండ్ డెత్లోకి వెళ్ళేటప్పటికీ వెనక్కి రావడం కష్టం సహోదరుడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఎంత చిరుగు ఉందనుకోండి చొక్కాకి, ఒక కుట్టుతో పని అయిపోద్ది. వేద్దాంలే దానికి అనేటప్పటికీ ఇంతల్లా ఎంత అయితే 9 కుట్లు వేయవలసి వస్తుంది. అదేనండి. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో